అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా ఎన్నో న్యాయ సలహాల ద్వారా వీడియోలు అందిస్తున్నాము. ఇది చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్, క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా 1000 కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి. క్రిమినల్ లా అనేది 3 అన్నమాట. 3 యాక్ట్లు కలిస్తేనే క్రిమినల్ లా అవుతుంది. ఇంతకుముందు ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, ఆ 3 కూడా చేంజ్ అయినవి. యాక్ట్ మటుకము 2023లో వచ్చింది. అమలైక మటుకము జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా. ఎందుకంటే పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 2023లోనే పెట్టి బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లు మటుకము పాస్ అయింది. మటుకము యాక్ట్ మటుకము 2023లో వచ్చిందనమాట. బిఎన్ఎస్ యాక్ట్ అని, బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అని, బిఎస్ఏ యాక్ట్ అని 3 యాక్ట్లు కూడా. ఎందుకంటే ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో అవి వచ్చినాయి. ఆ యాక్ట్ కూడా 2023లో వచ్చింది. అందరికి కూడా అవేర్నెస్ చేయడానికి జూలై వరకు కూడా, జూలై 1 నుంచి 2024 నుంచి అమలు చేస్తూ ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ఎప్పుడో ఉన్న పురాతనమైన చట్టాలు అవి, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి చట్టాలు. ఐపీసీ మటుకము 11 సెక్షన్లో ప్లేస్లో అది ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, అది 1860 చట్టం ఉండే. 1860 చట్టము రద్దయి ఇప్పుడు ఎందుకంటే 358 సెక్షన్తో బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సంహిత యాక్ట్ 2023 చట్టం వచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏమో, సిఆర్పిసి ఏమో 484 సెక్షన్స్ ఇంతకుముందు ఉండే. ఇప్పుడు కొన్ని సెక్షన్స్ పెరిగి 531 కింద సెక్షన్స్ పెట్టి ఇప్పుడు యాక్ట్ వచ్చింది. దాన్ని బిఎన్ఎస్ఎస్ అని, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 యాక్టు. ఇంకోటి ఏమో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనమాట. ఇంతకుముందు 160 సెక్షన్లు ఉండే. ఆ 160 సెక్షన్లు ఇప్పుడు 3 సెక్షన్లు పెరిగి 170 అయింది. అది బిఎస్ఏ అంటారు. బిఎస్ఏ అంటే భారతీయ సాక్ష్య అధినియం అన్నమాట. ఈ 3 చట్టాలు కూడా జూలై 1 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. చాలామంది కూడా డౌట్ ఉంది, మళ్ళీ ఫోన్ చేసి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, పాత కేసులు ఉన్నాయి కదా సార్, పాత కేసులు ఎట్లా నడుస్తాయి, ప్రొసీజరు ఏంది, కేసులు ఆల్రెడీ ఛార్జ్షీట్ వేసిండు, కొన్ని ఛార్జ్షీట్ వేయలేదు అందుకని చెప్పేసి అవి ఎట్లుంటాయి సార్ అని చెప్తే, పాత కేసులు ఏవైతే ఉండవో ఇంతకుముందు ఐపీసీ కింద చేసిన కేసులన్నీ కూడా జూలై 1, 2024 ముందు చేసిన అన్ని కేసులు కూడా పాత ప్రొసీజర్ ప్రకారమే డిస్పోజ్ చేస్తారనమాట. ఆ కేసులన్నీ అయిపోయినంత వరకు కూడా అవే ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇప్పుడు జూలై 1, 2024 నుంచి ఏవైతే కేసులు బుక్ అవుతున్నావో బిఎన్ఎస్ కింద, భారతీయ న్యాయ సంహిత కింద 2023 యాక్ట్ ప్రకారం కేసులు బుక్ అవుతున్నావో, ఆ కేసులు బుక్ అయిన దాంట్లో మటుకము ఈ బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ ఇవన్నీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఇవన్నీ ఫాలో కావాల్సి వస్తుంది. అందుకోనికి చట్టాలు చెప్తున్నాను. చట్టాలు అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ప్రొసీజర్ లా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్స్ ప్రకారం ఏదైతే ఉంటుందో, నేరాలు జరిగితే ఒక్కొక్క నేరము ఒక అఫెన్స్ని బట్టి ఉంటుంది కనుక ఆ అఫెన్సెస్ కూడా బిఎన్ఎస్ ఇంతకుముందు క్రిమినల్ ఐపీసీ ఇలా 511 సెక్షన్స్ ఉండే, అది 1860 చట్టము. అది అందులో కూడా 511 కూడా ఒక నేరానికి సంబంధించింది. అవన్నీ కుదించి రివ్యూ చేసి కొన్ని సెక్షన్లు కూడా క్లబ్ చేసి 358 కింద పెట్టారనమాట. బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సంహిత. ఈ 358 సెక్షన్లో కూడా ఒక్కొక్క సెక్షను ఒక అఫెన్స్ని బట్టి కేసులు బుక్ చేస్తారనమాట. ఈ చట్టాలు రావడానికి కూడా కారణం ఏంటంటే, చిన్నపిల్లల మీద దాడులు కానీ, మానభంగాలు కానీ, లైంగిక వేధింపులు కానీ ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలలో కూడా భారతదేశంలో ఎక్కువైనాయి కనుక, ఎందుకంటే దీన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి యాక్టులన్నీ చేసినమాట. అందుకోనికి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోనికి భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా అమలు అవుతున్నాయి. ఇవన్నీ కూడా చేసినప్పుడు మనము ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అవుతుంటుంది. ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ వచ్చింది కనుక భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత 2023 దీన్ని బట్టి మనం ప్రొసీజర్ ఆఫ్ లా, బెయిల్ అవుట్ ఫైల్ బెయిల్ అనేది, బెయిల్ ఇంపార్టెంట్ కనుక బెయిల్, డిశ్చార్జు, స్పెషల్ వకాలతులు అని వెనుకంటే మిగతా అఫెన్సెస్ ఏమున్నా కూడా
వాటిని ఫాలో డిశ్చార్జ్ ఆఫ్ పిటిషన్స్ కానీ, రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీస్ కానీ, ఇవన్నీ కూడా ఈ బిఎన్ఎస్ఎస్ కింద భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 ప్రకారము ఫాలో కావాల్సి వస్తుంది. ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అవుతుంటే ఇప్పుడు మటుకు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము మూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా పిటిషన్ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, స్పెషల్ వకాలత్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి. స్పెషల్ వకాలత్ అంటే ముద్దాయి కానీ అక్యూజ్డ్ కానీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు 205 ఇంతకుముందు మనం పిటిషన్ వేసేటోళ్ళము. ఆ 205 పిటిషన్ ప్లేస్లో ఇప్పుడు ఏం చేసిందంటే 228 అని వచ్చింది బిఎన్ఎస్ఎస్ యాక్టు. 228 ప్రకారము మనం పిటిషన్ పెట్టుకొని కోర్టులో పర్మిషన్ తీసుకున్నట్లయితే, ఎందుకంటే అవసరం అతని హెల్త్ బాగాలేనప్పుడు కానీ మిగతా కొన్ని రీజన్స్ చూపించారన్నమాట. స్పెషల్ వకాలత్ కింద ఎందుకు వస్తలేడు అనేది చేసినప్పుడు మీ తరఫున అడ్వకేటు అపేర్ అయితే సరిపోతుంది అన్నమాట. ఆ పిటిషన్ అలో అయితే జడ్జి గారి దగ్గర మనం పిటిషన్ వేసుకోవాలి. ఏ కోర్టులో అయితే కేసు ఉంటుందో ఆ కోర్టులో 228 కింద పిటిషన్ వేసుకోవాలన్నమాట. మేజిస్ట్రేట్ మే బీ డిస్పెన్స్డ్ విత్ పర్సనల్ అటెండెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ అనమాట. సెక్షన్ 228 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అనమాట. 228 కింద 228 సెక్షన్ కింద మీరు కోర్టుకు రాకుండా మీ తరఫున అడ్వకేట్ అపేర్ అయితే సరిపోతుంది అనమాట. కోర్టుకు ఎందుకంటే మినహాయింపాలన్నమాట. ఇదని ముద్దాయి రానప్పుడు జడ్జి గారు ఇచ్చే పర్మిషను మినహాయింపు అతనికి పర్సనల్ అటెండెన్స్ కింద వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ చట్టం చెప్తుంది అన్నమాట. 228 చట్టము అనేది దాని ప్రకారము ప్రొసీజర్ ప్రకారము మన ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాలి. ఆ 228 కింద వేసినప్పుడు పిటిషన్ వేసినప్పుడు మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీస్ ఇచ్చి అక్కడ ఉన్న పోలీసుల్లో కానీ అవన్నీ వాళ్ళు కూడా దాన్ని పిటిషన్ తీసుకున్న తర్వాత దానికి జవాబు కూడా ఇవ్వచ్చు. జవాబు వేసిన తర్వాత మీ ఇద్దరి వాదనలు జడ్జి గారు వింటారన్నమాట. దాని సబాబే ఇతనికి ఎందుకంటే మినహాయింపు ఇవ్వచ్చు అన్నప్పుడే ఆ పిటిషన్ అలో చేస్తేనే మీరు మీ కోర్టుకు ఆ కేసుకు అపియర్ కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు జడ్జి పర్మిషన్ ఇవ్వకపోతే మీరు ఆస్కారం ఉండదు అన్నమాట. జడ్జి గారి ముందల్లా మీరు వేసిన పిటిషను 228 కింద అందులో గ్రౌండ్స్ రాయాలన్నమాట. ఎందుకు వస్తలేరని చెప్పేసి, ఎందుకు రాలేని పరిస్థితి ఉంది కోర్టుకు, అందుకని మీ తరఫున అడ్వకేట్ ఎందుకు అపియర్ కావాలి, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి అన్నమాట. రీజన్స్ మీ హెల్త్ బాగాలేదా, మిగతా ఎందుకంటే మీ బిజినెస్లా మీరు ఎక్కడైనా పోయారా వేరే కంట్రీ కానీ వేరే స్టేట్ కానీ, అవన్నీ కూడా అందులో రాయవలసి వస్తుంది. హెల్త్ బాగాలేనప్పుడు కూడా మీ తరఫున మీ అడ్వకేటు అపియర్ అయినట్లే. ఎందుకంటే దాని తరఫున ఈ 228 పిటిషన్ కింద 205 కింద వచ్చింది కనుక ఈ 228 పిటిషను మినహాయింపు చెప్తుంది అన్నమాట. ఈ ప్రొవిజన్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. ప్రొవిజన్ ఆఫ్ లా ప్రకారమే ఏదైనా కేసులు నడుస్తాయి అన్నమాట. మీరు జడ్జి గారి ముందర ఆ పిటిషన్ పెట్టుకున్నప్పుడు రీజన్స్ చెప్పి అందులో ఆర్గ్యుమెంట్ చేసినట్లయితే జడ్జి గారు విన్న తర్వాత మీ తరపు వాదనలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలు, పోలీసు తరపున వాదిస్తారు కనుక పోలీసు వాళ్ళు ఎందుకు గ్రౌండ్ చెప్తారు, పోలీసు వాళ్ళకు ఎందుకంటే ఇబ్బంది ఉంటుందా మీకు మినహాయింపు ఇస్తే. కొంతమంది 205 పిటిషన్ వేసేసి అబ్స్కాండ్ కూడా కావడానికి ఆస్కారం ఉంటుంది. అవన్నీ చూస్తారు అన్నమాట. మీరు ఎన్ని కేసులు ఉన్నారు, ఎన్ని కేసులలో మీరు నేరాలు చేసిండ్రు, అవన్నీ కూడా చూస్తారు. మీ కేసు ఏ స్థితిలో ఉంది అని దాంట్లో మొత్తం వాదనలు విన్న తర్వాత జడ్జి గారు దానికి మీ మినహాయింపు ఇవ్వచ్చునా ఇవ్వకపోవచ్చునా అనేది జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. డిస్కషన్ అనమాట. జడ్జి గారు మ్యాండేటరీ కాదు ఇది. అందుకని చెప్పేసి మీరన్నీ కూడా పిటిషన్ పెట్టుకొని 228 కింద జడ్జి గారి ముందర ఏ కోర్టులో అయితే మీ కేసు పెండింగ్ ఉందో ఆ కోర్టులో మీరు వాదన విన్న తర్వాత అది సెషన్ కోర్ట, మేజిస్ట్రేట్ కోర్ట, మున్సిపల్ కోర్ట, ఏ కోర్ట అనేది కూడా ఆ జ్యూరిడిక్షన్ బట్టి ఆ పోలీస్ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే పోలీసులో జ్యూరిడిక్షన్ వస్తుందో ఆ కోర్టులోనే వేసుకోవాలండి. మీ కేసు ఎక్కడ పెండింగ్ ఉందో కోర్టులో ఆ కోర్టులోనే వేసుకోవాలి. వేరే కోర్టులో వేయడానికి ఆస్కారం లేదన్నమాట. ఇంకోటి పర్సనల్ డిస్పెన్స్ అనేది కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకుంటే కూడా మీకు హైకోర్టులో కూడా, ఎందుకంటే క్వాష్ పిటిషన్లో మీరు అడిగినట్లయితే అందులో కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అనుకో క్వాష్ పిటిషన్లో కూడా రిలీఫ్ అడగవచ్చు మీరు. ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసినప్పుడు కూడా జడ్జి గారు ఎందుకంటే కొన్ని ఇన్ఛార్జ్ పిటిషన్లు కానీ మిగతాయి కానీ క్వాష్ ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్షీట్ కానీ క్వాష్ పిటిషన్ వేసుకున్నప్పుడు అందులో కూడా అడుగుతుంటారు అన్నమాట రిలీఫ్. జడ్జి గారు దాన్ని బట్టి కేసును బట్టి అందులో కూడా పర్సనల్ డిస్పెన్స్ కూడా చేయడానికి టిల్ ది డిస్పోజల్ ఆఫ్ కేసు అనేది కూడా అటెండెన్స్ డిస్పెన్స్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అది ఒక్కటే రిలీఫ్ కాకుండా మీరు 205 కూడా వాళ్ళ జడ్జి గారు కూడా క్వాష్ పిటిషన్లో ఈ మూవీలో కన్సర్న్ కోర్ట్
ఆ 205 ఏదైతే ఇంతకుముందు ఉందో ఆ ప్లేస్లో 228 వచ్చింది కనుక 228 పిటిషన్ రిమూవ్ అండ్ ఆస్క్ ది కన్సర్న్ కోర్ట్ అని కూడా డైరెక్షన్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కేసును బట్టి కేసు పూర్వపురాలు ఎట్లుంటాయి, కేసు సీరియస్ ఉందనుకోండి కేసులో అందులో ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉన్నది. జడ్జి గారు ఎప్పుడైతే మేము ఇచ్చిన ఓలా ఇస్తే కూడా మినహాయింపు ఇస్తే కూడా ఈ సెక్షన్ కింద 228 కింద మినహాయింపు ఇస్తే కూడా జడ్జి గారు మళ్ళీ పిలిచినప్పుడు 313 కానీ ఎగ్జామినేషన్ కానీ ఎప్పుడన్నా అందులో కేసులలో కొన్ని కేసులలో సీరియస్ ఉంటాయి కనుక ఆ సీరియస్ ఉన్న కేసులలో ఎందుకంటే వాళ్ళు విట్నెస్లు ఉంటారు, ఐ విట్నెస్లు కానీ ఐడెంటిఫై చేసేయడానికి కూడా ఉంటారు కనుక విట్నెస్లను ఎక్కడి నుంచి వస్తారు కనుక అప్పుడు మిమ్మల్ని రమ్మని కూడా మళ్ళీ జడ్జి గారు డైరెక్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆ డైరెక్షన్ ఇచ్చినప్పుడు మీరు కోర్టులో ఎందుకంటే అపియర్ కావాల్సి వస్తుంది ఆ కేసు కింద. ఈ కేసు కింద ఏవైతే మినహాయింపు ఇస్తారో మినహాయింపు ఇచ్చినప్పుడు ఆ మినహాయింపు దాన్ని జడ్జి గారు మొత్తము పలానా ఎగ్జామినేషన్ కానీ 313 ఎగ్జామినేషన్ కానీ అవన్నీ ఉన్నప్పుడు రావాల్సి వస్తుంది. మీరు వచ్చి మళ్ళీ కోర్టులో అపియర్ కావాల్సి వస్తుంది. జడ్జి గారు మళ్ళీ మీ అవసరం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ మీరు మీ తరపున న్యాయవాది అడ్వకేట్ ఎవరైనా అపాయింట్ అయితే వాళ్ళు ఎందుకంటే అపియర్ అయిపోతే సరిపోతుంది అన్నమాట. అందుకోనికి వాళ్ళు అడ్వకేట్ అపియర్ కాకుండా మీరు ఉంటే కూడా మీరు అప్పుడు మీ తరపున డిస్పెన్స్ పిటిషన్ ఒకటి వేసుకుంటే కూడా వాళ్ళు ఎందుకంటే మినహాయింపిస్తుంది కోర్టు అనమాట. అందుకోనికి ఇది అనేది 228 కింద ఎవరైతే పిటిషన్ వేసుకుంటున్నారో వాళ్ళకి అవసరం నెసెసిటీ ఉందంటేనే వేసుకోవాలి. జడ్జి గారు కూడా చూస్తారన్నమాట. గ్రౌండ్స్ అని చూసిన తర్వాత మీకు ఇవ్వదలుచుకున్నప్పుడు అయితేనే ఇస్తారనమాట కేసు. ఎందుకంటే సీరియస్ని బట్టి ఎందుకంటే అందరు కూడా 228 పిటిషన్ రిలీఫ్ అడగడానికి ఆస్కారం లేదనమాట. జడ్జి గారు ఆ కేసును స్టేజ్ని బట్టి ఆ కేసు సీరియస్ని బట్టి కొన్ని కేసులలో సీరియస్ అఫెన్సెస్ ఉంటాయి కనుక అందుట్లో ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉండదన్నమాట. ఎందుకంటే కేసు పెండింగ్ అయిపోతుంది. కొంతమంది ముద్దాయిలు బెయిల్ ఉంచిన తర్వాత కోర్టుకు రారు కనుక ఇటువంటివన్నీ జిమ్మిక్లు చేస్తుంటారని చెప్పి కూడా జడ్జి గారు చూస్తారనమాట గ్రౌండ్స్. అందుకోనికి మీరు అవసరం ఉన్నప్పుడే ఈ 228 కింద మీరు పిటిషన్ పెట్టుకొని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీస్ ఇచ్చేసి వాదనలు విన్న తర్వాత జడ్జి గారు ఆ పిటిషన్ అలౌ చేసుకుంటే 228 కింద మీకు మినహాయింపు పొందుతుంది. కేసు అవసరం ఉన్నప్పుడు జడ్జి గారు పిలిచినప్పుడు రావాల్సి వస్తుంది అనమాట. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.